హద్దులు దాటిన అభిమానం అంతులేని విషాదం నింపింది. 11 మంది ప్రాణాలను బలి తీసుకుంది. బెంగళూరులో నిర్వహించిన ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం విషాదాంతమైంది. చిన్నస్వామి స్టేడియంకు ఆర్సీబీ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 33 మంది గాయపడ్డారని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. అభిమానులపై లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు సీఎం సిద్ధరామయ్య. స్టేడియం కెపాసిటీ 35,000 అయితే 3 లక్షల మంది వరకు వచ్చారన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పారు సిద్ధరామయ్య. ఇలాంటి ఘటనలపై రాజకీయం మానుకోవాలన్నారు. అభిమానులు గేట్లు బద్దలు కొట్టడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు సిద్ధరామయ్య. Broken the gates also. So stampede has taken place. Nobody has expected so much of crowd will come because the capacity of the stadium is only 35,000 people. Only 35,000 seats are there. But 2 to 3 lakh people have come to participate in the celebration. I ordered magisterial inquiry and I given 15 days time.